सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसार्धिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। కంపారిజన్ ఈ వర్డే చాలామందికి గందరగోళంలో పడేస్తుంది. వేరే వాళ్లతో కంపారిజన్ చేసుకుంటూ పోతే ఎన్నో దుఃఖాలకి దారితీస్తుంది. కానీ ఇదే కంపారిజన్ మనతో మనం చేసుకుంటే ఒక మంచి మోటివేషనే కాకుండా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ బ్రతకడంలో మనకి ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ రోజు తర్వాత వేరే వాళ్లతో కంపారిజన్ చేయడం స్టాప్ చేద్దాము. మనతో మనం కంపారిజన్ చేసుకుందాము. నిన్న మనం ఎక్కడుండే ఈ రోజు ఎక్కడున్నాము. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరాస్ 777 బ్లాగ్స్. ఓకే, ఈరోజు రొటీన్ బ్లాగ్లో కొత్తగా ఏముంది ఫ్రెండ్స్ చెప్పాలి అంటే చాలా ఉంది. కానీ ఒక చిన్న మోటివేషన్తో మీకు నేను ఎలా ఆఫీస్ జాబ్ లాంగ్ అవర్స్ జర్నీ ట్రావెల్ చేస్తాను, హౌస్ వర్క్ వితౌట్ ఎనీ సర్వెంట్ వితౌట్ ఎనీ హెల్ప్ అన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్నింగ్ నేను 4 o'clock లేసి 2 glasses ఆఫ్ ఫుల్ వాటర్ తాగుతాను. తర్వాత 15 minutes యోగా చేస్తాను. దాని తర్వాత వాష్రూమ్ ప్లస్ పండ్లు తోముకుంటాను. దీనికి ఒక 15 minutes పడుతుందన్నమాట. 4:30 అనుకోండి. ఇక బయట క్లీన్ చేసి తూడ్చి ముగ్గు వేసే వరకు 5 అవుతుంది. మళ్ళీ ఇంట్లో అన్ని రూమ్లోకి మాపింగ్ చేసే వరకు 5:30. ఇక 5:30కి బట్టలు వాషింగ్ మెషిన్లో వేసిన తర్వాత బాతింగ్ చేసేవరకు 6. ఇక 6 to 6:30 లోపల దీపాలు వెలిగించి నైట్ తోమి పెట్టుకున్న యుటెన్సిల్స్ అన్ని క్లాత్తో తూడ్చి కేబిన్స్లో పెట్టే వరకు 7 అవుతుంది. ఇక 7 to 7:30 బట్టలు ఆరవేస్తాను. 7:30 to 8 జ్యూసెస్ ఆర్ మజ్జిగ రెడీ చేసి తాగి మళ్ళీ ఒక 5 minutes, ఓన్లీ 5 minutes న్యూస్ హెడ్లైన్ చూసిన తర్వాత మళ్ళీ 1 hour అంటే 8 to 9 లోపల కర్రీ రైస్ బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసేసుకోవాలి. ఇక 9 to 9:30 రెడీ అయిపోతాను. నా అదృష్టం బాగుందనుకోండి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. లేదనుకోండి బాక్స్ నా బ్యాగ్లో పెట్టేసి బస్లో సీట్ దొరికితే బస్లోనే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. నా బస్ జర్నీ వచ్చే వరకు ఫ్రెండ్స్ 2.5 hours జర్నీ. మళ్ళీ ఆఫీస్లో అయితే కూర్చోబెట్టి శాలరీ ఇవ్వరు. సో అక్కడ కూడా నా శరీరాన్ని మషిన్ లాగా వాడుకుంటాను. ఎప్పటి వరకు అని మీకు సందేహం రావచ్చు. ఈవినింగ్ 5 వరకే ఫ్రెండ్స్. నా అదృష్టం బాగుందనుకోండి, మా మేడం త్వరగా వెళ్ళిపోయారనుకోండి, ఒక 15 minutes త్వరగా బయలుదేరిపోతాను. అంటే 4:45 అన్నమాట. మళ్ళీ నా శరీరానికి పెట్రోల్ అవసరం పడుతుంది కాబట్టి, సో పెట్రోల్ వేయాలి కాబట్టి అక్కడ నేను కేంజెస్ కానీ కొబ్బరి బొండం కానీ తాగి మళ్ళీ బండి స్టార్ట్ చేస్తాను. అంటే నడక స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే బస్ స్టాప్ చేరుకోవాలంటే 15 minutes పడుతుంది. ఈ బస్ స్టాప్ చేరుకున్నాము అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపల నా ముందు నుంచి బస్ వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. ఇదేంట్రా దేవుడా, ఇంకో బస్ వచ్చే వరకు ఈ ఎండలో ఇంతసేపు నిల్చోవాలని అనుకుంటూ టైంపాస్కి చుట్టుపక్కల చూస్తాను. ఆ దేవుడు నా మీద కనికరం చూపించిండు అనుకోండి. బస్ రాగానే గుంపుల గోవిందా అని అందరినీ తోసి నా శరీరాన్ని, నా బ్యాగ్ని, నా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బస్లో నిల్చోవడం చేతగాక, ఓపిక లేక నీరసంతో బస్లో సీట్ దొరకాలి అని తపనంతో బస్ ఎక్కుతాను. కానీ ఎంతైతే మార్నింగ్ కొంచెం మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని సెంట్ కొట్టుకొని నీట్ స్త్రీ చేసుకున్న బట్టలు ఈ టైంలో అన్నీ బయటపడతాయి అన్నమాట. బస్సులో వెళ్ళగానే సీటు దొరకదండి. ఎన్ని తంటాలు పడాలో. రకరకాల మనుషులు ఉంటారు. వచ్చే వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా. ఈ రోజైతే మా అబ్బాయి డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ అని అనుకోవచ్చు, పావు భాజీ చేస్తున్నాను. వాడు ప్రేమతో ఒక్క మాట అన్నాడు అనుకోండి, మమ్మీ ఈరోజు పావు భాజీ చెయ్యవా అని, ఇంకంతే కరిగిపోవాల్సిందే, చేయాల్సిందే. అంత నీరసం కానివ్వండి, ఎంత టైర్డ్నెస్ అయినా కానివ్వండి, మా బాబుని చూసిన తర్వాత అన్నీ మర్చిపోతానే. ఇంకా వెంటనే ఇవన్నీ చేయడానికి ప్రిపేర్ అయిపోతాను అనమాట. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అంతా వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ద్వారా నా హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్ లైఫ్ చూసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగను. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి మోటివేషన్ దొరికింది అని అనుకుంటాను. సో ఆటోమేటికలీ మీరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మరిన్ని మోటివేషన్
అండ్ మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్, బై బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.